హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను బటర్తో చిట్టి చిట్టి అప్పడాలు చేశాను. మాకైతే అప్పడాలు అంటారు, వీటిని మామూలుగా చెక్కలు కూడా అంటారు కదా. ఇవి ఒక్కసారి చేసుకోండి, చాలా బాగుంటాయి. మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. చాలా సింపుల్గా, ఈజీగా ఒక కేజీ బియ్యం పిండితో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. నేను ఇంట్లో మామూలుగా బియ్యం కడిగిన తర్వాత కొంచెం ఆరబెట్టి ఇలాగ పిండి పట్టించుకున్నది. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే నేను ఇక్కడ కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాము, ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. ఒక 3 స్పూన్ల వరకు పెసరపప్పుని కొంచెం ఒక 2 గంటల ముందు నానబెట్టుకుని దాన్ని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను. నేను ఇక్కడ అమూల్ బటర్ వాడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఒక 100 గ్రామ్స్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలాగ పిండంతా పట్టేటట్టు కింద ఇలాగ మంచిగా కలుపుకోండి. ఇలాగా మనకి నలుపుతూ కలిపినట్టయితే కనుక చక్కగా పిండి అంతటికి మంచిగా పడుతుంది. అలాగే వేడి నీళ్ళు వేసుకున్నాను. వేడి నీళ్ళు అంటే మరిగించిన నీళ్ళు కాదు, కొంచెం వేడైతే సరిపోతుంది. ఇలా వేడైన నీటిని ఇలా వేసుకుని కొంచెం కొంచెం కింద ఇలాగా ఒకసారి గరిటెతో కలుపుకోండి. నేను ఇక్కడ 1 లీటర్ వరకు వాటర్ పెట్టుకున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇలాగా వేసుకున్న తర్వాత ఇలాగ మనకి ఇలా ఉండేటట్టు కింద కలుపుకోవాలి. నా యొక్క చిన్న గ్లాస్ వరకు వాటర్ మిగిలిపోయింది ఫ్రెండ్స్. అలాగే నేను ఇక్కడ చిన్న చిన్నగా పప్పు చెక్కలు అనేవి చిన్నవి చేస్తున్నాను కదా, అందుకే చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఒకేసారి మనం చేసి పెట్టుకున్నట్టయితే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. నేను ఇక్కడ కవర్స్ ఉంటాయి కదా, మనకి సారీస్కి వచ్చే కవర్స్ అయినా ఇలాగా ఇటువంటి కవర్ ఒకటి తీసుకుని దీనికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం దాన్ని ఇలాగా మళ్ళీ ఇంకొక కవర్ ఉంటుంది కదా, దాన్ని దీని మీద వేసుకుని నేను ఇక్కడ ఒక బౌల్ తోటి ఇలా ప్రెస్ చేస్తున్నాను. చూడండి, అన్నీ ఒకటే సైజులో చాలా బాగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంటికి రాగానే మనం ఏదైనా స్నాక్స్ అడిగితే ఒకసారి వీటిని ఇలా చేసి పెట్టుకున్నట్టయితే మనకి 1 నెల రోజుల వరకు చక్కగా ఉంటాయి, ఫ్రెష్గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి స్నాక్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగ ఒక్కొక్కటి కింద కాకుండా ఒక 2, 3, 4, 5 కలిపేసి ఇలా వేసుకుంటే మనకి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంచిగా విడిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో ఇలా చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. అలాగా మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఇలా ఫ్రై చేసుకోండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనకి వీటిని ఏమవుతాయంటే లోపల ఉడకకుండా కలర్ వచ్చేస్తాయి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక దాంట్లో తీసుకుని ఉన్న పిండి అంతటిని కూడా ఇలాగే పప్పు చెక్కల కింద చేసుకుని వేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.